ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కళ్ళకు గంతలు కట్టుకొని ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 22 రోజులుగా తాము సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఇంతవరకు తమ సమస్యలపై దృష్టి సారించడం లేదని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అలాగే తమను రెగ్యులర్ చేయాలని, తమ వేతనాలు పెంచాలని, లేని పక్షంలో తమ సమ్మెను మరింత ఉధృతం చేశామని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న సిఆర్టీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ తమ మద్దతు తెలియజేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి బీఆర్ఎస్ పార్టీ సిఆర్టీల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా జోగురామన్న పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రభుత్వము ఉద్యోగులను కానీ ఇటు ప్రజలను కానీ పట్టించుకోవడం లేదని, ఉద్యోగులకు సిఆర్టీ ఉద్యోగులకు రావాల్సిన 6 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే వారి సమస్యలను పరిష్కరించే వరకు సిఆర్టీల వెంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సిఆర్టీలను రెగ్యులర్ చేయాలని, అలాగే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, అలాగే క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే జిల్లాలో గంజాయితో పాటు మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసము ప్రత్యేకంగా జాగిలాలను సైతం ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే త్రిబుల్ బాసరలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, త్రిబుల్ తాను దత్తత తీసుకున్నానని, జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 22 రోజులుగా సమ్మెబాటు చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగులు ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై హోమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను విద్యాశాఖలో విలీనం చేయాలని, అలాగే విద్యాశాఖలో శ్రమదోపిడిని, అలాగే ఉద్యోగులపై సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు డిమాండ్ చేశారు.